మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. పనుల్లోపట కొంత వేగం పెరుగుతూ ఉంటుంది, కానీ ఫలితాలు నెమ్మదిగా అందుతాయి. విదేశీ యానానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని కూడా పొందుతారు. సమయానికి డబ్బు చేతికి రాక కొన్ని సందర్భాల్లోపట ఇబ్బంది గురి కావలసి వస్తుంది. ఆచితూచి ఒకవేళ రుణం చేయవలసి వస్తే నిర్ణయాలు తీసుకోండి. అలా చేయడం వలన కొంత మేలు జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారు వ్యాపార రంగం లోపట ఈరోజు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని చదివి నమస్కారం చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారి కొంత కలిసి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండేటువంటి మార్గాలు మీ ముందుకు వస్తాయి. పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా వస్తుంది. ఆలోచించి పెట్టుబడి పెట్టండి, కొంత లాభం పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇంటి లోపల మీ మాతృవర్గం ద్వారా ఒక శుభవార్తను కూడా వింటారు. సమయానికి కొన్ని సందర్భాల్లోపట రుణం చేయవలసి వస్తుంది. చేసినా కూడా మీరు ఇబ్బంది పడకుండా, టెన్షన్ కాకుండా ఆ యొక్క రుణాన్ని త్వరలోనే తీర్చగలుగుతారు. సమయము సందర్భాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత మేలు జరుగుతూ ఉంటుంది. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. చేసే పనుల్లోపట సంతోషంగా ముందుకు కొనసాగుతాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం అందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాల లోపల కొంత ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామావళి చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.